ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం, ప్రత్యేకించి హిందువులకు ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రతి హిందువు ఇంట ఇలవేల్పు, ప్రతి హిందువు ఇంట్లో వివాహ కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేటువంటి కార్యక్రమం ప్రతి హిందువు ఇంట్లోనూ జరుగుతుంది. అలాంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ పదవి, ఆ పదవులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్లు. సో ఈ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధి ప్రతిష్ట సక్రమంగా ముందుకు వెళ్తుంది. అంతేగాని వ్యాపారులకు లేకపోతే రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్టు? కైంకర్యాలు తెలిసినటువంటి వ్యక్తులకి, స్వామివారి మీద భక్తిభావన ఉన్నటువంటి వ్యక్తులకి, నిత్యం ఆ దేవదేవుణ్ణి పూజించేటువంటి వ్యక్తులకి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి, అదేవిధంగా బోర్డు మెంబర్ల పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హిందూ బంధువుల్లో పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో కల్తీ జరుగుతుంది అనేటువంటి వార్త గుప్పున దేశం అంతా వ్యాపించింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు ఇలా జరిగింది? అన్య మతస్థులకి పదవులు ఇవ్వటం వల్ల, దేవదేవుని మీద భక్తి లేనటువంటి వ్యక్తులకి పదవులు ఇవ్వటం వల్ల, చేతిలో బైబిల్ పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులకి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారికి పెద్దపీట వేయటం వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున హిందువుల్లో చర్చ మొదలైంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తున్నా, దగ్గర 100 రోజులకి మరి పరిపాలన సాగుతున్నా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొత్త చైర్మన్ని ఎందుకు నియమించడం లేదు? బోర్డు మెంబర్లు ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు? అలా గనక జరిగితే కైంకర్యాలు తెలిసినటువంటి వ్యక్తుల్ని, నిత్యం ఆ దేవదేవుని పూజించేటువంటి వ్యక్తుల్ని, నిత్యం దేవుణ్ణి కొలిచేటువంటి వ్యక్తులకి పదవులు కట్టబెడితే వారిని ఆ దేవదేవుడి స్థానం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ పదవిలోనో లేకపోతే మిగతా ఏవైతే బోర్డు మెంబర్లు కానీ ఈఓ పదవులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా హిందువులకే ఇవ్వాలి. అందులోనూ దేవుడంటే భక్తి భావన ఉన్న వారికే ఇవ్వాలి. వారి ట్రాక్ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాని అవినీతి పరులను, అదేవిధంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏవైతే కాంట్రాక్టులు ఉన్నాయో ప్రసాదాలకు సంబంధించి కానీ, లడ్డూకి సంబంధించి కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే కాంట్రాక్టులు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో కాంట్రాక్టులకి వారందరూ కూడా ఖచ్చితంగా భక్తి భావన ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వాలి. అంతేగాని క్రిమినల్ బ్యాక్గ్రౌండో లేకపోతే ట్రాక్ హిస్టరీ బాగలేని వ్యక్తులకో లేకపోతే అన్య మతస్థులకో ఇస్తే ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో కూడా జరుగుతాయనేటువంటి ఒక అభిప్రాయం హిందువుల్లో బలంగా నాటుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తతో వ్యవహరించి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవిని కానీ, బోర్డు మెంబర్ల పదవిని కానీ, మిగతా ఇతరత్ర ఏవైనా పదవులు కానీ, అదేవిధంగా అక్కడ పైన ఉండేటువంటి అధికారులు కానీ ప్రతి ఒక్కరూ హిందువే అయి ఉండాలి, అన్య మత ప్రచారకులను ఎంటర్ కూడా కానివ్వకూడదు అనేటువంటి ఒక చర్చ హిందువుల్లో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇంకా 100 రోజులు కావస్తున్నా ఎందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పదవిని ఎందుకు పెండింగ్ పెట్టింది, ఇంకెన్ని రోజులు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి, కళ్ళు తెరవాలి. అంతేకాని ఇష్టానుసారంగా టీటీడీ చైర్మన్ పదవులు, బోర్డు మెంబర్ల పదవులు వ్యాపారవేత్తలకో లేకపోతే అవినీతి పరులకో లేకపోతే దేవుడంటే భక్తి లేనటువంటి వ్యక్తులకో దేవుడి పదవులు కట్టబెడితే అంతటి మహా అపచారం రెండోది లేదు అనేటువంటి ఒక నిర్ధారణకైతే హిందువులందరూ కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా
టీటీడీ ప్రక్షాళన, టీటీడీ ఉద్యోగులు కానీ, టీటీడీ పదవులకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్లు కానీ వారందరి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం రాధా మనోహర్ దాస్ గారు, హిందూ ధర్మ ప్రచారకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణమాచార్య గారు, బ్రహ్మపదం పీఠాధిపతులు, ప్రస్తుతం మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శివస్వామి గారు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక మరియు శివ క్షేత్ర పీఠాధిపతులు, ప్రస్తుతం మనతోటి వారైతే జూమ్ కాల్లో ఉన్నారు. అదేవిధంగా మా అసోసియేట్ ఎడిటర్ రాజు కూడా మరికొద్దిసేపట్లో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. తిరుపతి నుంచి వారు మాకు అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు. సో మొత్తానికి రాజు 100 రోజులు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవిని కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది. అనేక రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి అనేకమైనటువంటి కాంట్రవర్సీలకి నిలయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా ఒత్తిళ్లకు లోనవుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం. టీటీడీ బోర్డు మెంబర్లు కూడా మరి ఒత్తిళ్లకు లోనవుతున్న పరిస్థితి ఉంది. వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలుగా టీటీడీ బోర్డు మెంబర్ల కోసం కూడా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వానికి సంబంధించి కీలక నేతలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా 100 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా, ఇంతవరకు కూడా తిరుమల శ్రీవారి సన్నిధికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వలేదు. బోర్డు మెంబర్లను ఇంకా కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి కాదు. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? శ్రీవారి లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ నెయ్యి అపచారమైన పరిస్థితి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గొప్పమన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఎలాంటి వ్యక్తులకి ఇక్కడ పగ్గాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? రైట్ బ్రహ్మనాయుడు, మనం చూస్తున్నాం రీసెంట్గా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడేటటువంటి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును కలిపారు అని చెప్పేసి ల్యాబ్ రిపోర్టు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కన పెడితే దీనికి కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా విశ్లేషించాల్సినటువంటి బాధ్యత మీడియా సంస్థల మీద ఉంది. ఆ ఇనిషియేషన్ ప్రస్తుతానికి ప్రైమ్ న్యూస్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం. ఒక రకంగా చెప్పాలంటే తిరుమలలో జలుబు చేస్తే యావత్ హిందూ సమాజం తుమ్ముతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి నానుడుంది. అంటే అంతా కలిసిపోయి ఉన్నటువంటి, అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి విడదీయరాయినటువంటి అనుబంధం అది. మరి అలాంటి ఆధ్యాత్మిక కేంద్రానికి పాలక మండలి అనేటటువంటి పేరుని ఈరోజు నుంచి మనం అందరికీ చెప్తున్నాం. పాలక మండలి కాదు, అది ధర్మకర్తలి మండలిగా పిలవాలి. ఎందుకంటే వాళ్ళు పాలించే వాళ్ళు కాదు తిరుమల క్షేత్రాన్ని, వాళ్ళు కేవలం ధర్మకర్తలు మాత్రమే. సో ఈ ధర్మకర్తలి మండలికి సంబంధించి ఇప్పటి వరకు జరిగింది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎంత దారుణమైనటువంటి విషయాలు ఎస్పెషల్లీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాములో చోటు చేసుకున్నాయంటే అక్కడ కొంతమంది కలంకితులు ఎవరైతే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఢిల్లీ లిక్కర్ స్కాములో నిందితుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి 2023లో వేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఒక మెంబరు. సో ఆయన ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ కేసులో నిందితుడు. ఆయన్ని సిబిఐకి సంబంధించి అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో కూడా ఆయన ఒక సహనిందితుడుగా ఉన్నాడు. ఆయనతో పాటు కేతన్ దేశాయ్, ఆయన 2 సార్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 సార్లు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఎంసీఏ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆ ఎంసీఏకి సంబంధించి ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజ్ నుంచి ముడుపులు తీసుకున్నాడని ఆయన సిబిఐ అరెస్ట్ చేసింది. ఎంసీఐ చైర్మన్ పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా నియమించినటువంటి పరిస్థితి. మరోపక్క భూతాటి లక్ష్మీనారాయణ 2022లో ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారు. ఆయన సాహితీ ఇన్ఫ్రా పేరుతోటి 900 కోట్ల రూపాయలు జనాల దగ్గర నుంచి దోచుకొని వాళ్ళకి ఇవ్వకపోతే ఆయన అరెస్ట్ చేస్తే ఆ విషయం ఆ రోజులో ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యులు. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఇందాక రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, లాబీయిస్టులు, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ అవకాశం కల్పిస్తే పారిశ్రామికవేత్తలకి సమయం ఉండదు కనీసం అక్కడ టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరు కావడానికి. లాబీయిస్టులకు కనీసం సమయం ఉండదు అక్కడికి వచ్చే బోర్డు సమావేశాలు. నెలకు ఒకసారి జరిగేటటువంటి ధర్మకర్తల మండలి సమావేశాలు కూడా హాజరు కానటువంటి పరిస్థితుల్లో చాలామంది మెంబర్లు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, తిరుమల శ్రీవారిని ఒక అక్షయ పాత్రగా లేకపోతే కల్పవృక్షంగా వాడుకోవడం మాత్రమే. వీళ్ళు ఎవరైతే అక్కడ టీటీడీ బోర్డులో, అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ గత టీటీడీ బోర్డులో మనం కానీ చూసుకుంటే దాదాపు 24 మంది సభ్యులు, ఒక చైర్మన్ ఉన్నారు. సో వీళ్ళలో చాలా మందికి తిరుమల శ్రీవారికి ఉన్నటువంటి నామాలేంటి, తిరుమల శ్రీవారికి సంబంధించి ఎలాంటి ప్రసాదాలు ఇస్తారు, తిరుమల శ్రీవారికి సంబంధించి ఎన్ని పూజలు ఉంటాయి, నిత్య కైంకర్యాలేంటి, కనీసం గోవిందనామ స్మరణ చేయడం కూడా చేతగానటువంటి వ్యక్తులు, కనీసం నుదుటిన 3 నామాలు కూడా పెట్టుకోవడం చేతరానటువంటి వ్యక్తుల్ని టీటీడీ బోర్డులో మెంబర్లుగా నియమించడం కారణంగా ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే నెయ్యి టెండర్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే ఈ నెయ్యి టెండర్ల విషయం టీటీడీ బోర్డులో రిజర్వేషన్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. కనీసం వీళ్ళకి తెలియదా 319 రూపాయలకి నెయ్యి రోజు మార్కెట్లో దొరుకుతుందా అనేటటువంటి విషయం కూడా వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. అసలు బోర్డు సమావేశాలకే రాని వాళ్ళని తీసుకొచ్చి ధర్మకర్తల మండలి సభ్యులుగా చేశారు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే వైద్యనాథన్ అనేటటువంటి ఒక అతనికైతే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 పర్యాయాలు 4 సంవత్సరాల పాటు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కృష్ణమూర్తి వైద్యనాథన్ అనేటటువంటి ఒక ఆడిటరు దాదాపు 4 ఏళ్ల పాటు టీటీడీలో బోర్డు మెంబర్గా కొనసాగినటువంటి పరిస్థితి. ఆయనే ఈ పర్చేజ్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. అంతేకాకుండా చాలా మంది పర్చేజ్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్లుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కనీసం అక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, అసలు తిరుమల కొండ ప్రాసెస్ అంటే ఏంటో తెలియదు, 7 కొండల పేర్లు కూడా తెలియనటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ధర్మకర్తల మండలిలో నియమించడం వల్ల ఈరోజు క్షేత్ర ప్రాసెస్ మసకబారిపోతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే ఎవరైతే ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించాలి. మరొక విషయం ఏంటంటే తాజాగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రభుత్వం ఈసారి టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో ఎవరైతే ఆధ్యాత్మిక చింతన, తిరుమల శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు, అంతేకాకుండా స్వామివారి నామాన్ని విశ్వవ్యాప్తం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే తప్ప అక్కడ ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలకి చెక్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు. గతంలోనే చాలా మంది చెప్పడం జరిగింది, జంక్షన్లో దేవుడు ఉన్నాడు, 4 రోడ్ల మధ్యలో దేవుని నిలిపేశారు అని చెప్పేసి చాలా మంది పుస్తకాలు కూడా రాశారు కొంతమంది ఆధ్యాత్మికవాదులు. ఎందుకంటే రాజకీయ గ్రహణం పట్టింది ఆలయాలకి, రాజకీయ జోక్యం కారణంగా అక్కడ జరగాల్సినటువంటి కైంకర్యాలు జరగట్లేదు. చిన్న ఎగ్జాంపుల్, గతంలో తిరుమల శ్రీవారికి సంబంధించి నైవేద్యాలు ఇచ్చేటటువంటి సందర్భంలో స్వామివారికి పెట్టే నైవేద్యాల దిట్టం అంటారు. అంటే తయారు చేసి పెట్టేటటువంటి నైవేద్యాల తయారీకి వినియోగించేటటువంటి వస్తువుల పరిమాణాన్ని అధికారులు అక్కడ ఉన్నటువంటి కనీస ఆగమ పండితుల్ని, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల్ని కూడా సంప్రదించకుండా దిట్టాన్ని తగ్గించేశారు. అంటే అర్ధాకలితో స్వామివారు ఉన్నారు అనేటటువంటి ఆవేదనని తాజాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆగమ పండితులు వెళ్ళి యూఓని మొరపెట్టుకోవడం జరిగింది. అయ్యా, స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యానికి సంబంధించిన దిట్టం తగ్గించారు. ఈరోజు స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేందుకు అవసరమైనటువంటి దిట్టం సరిపోవడం లేదు, స్వామివారు అర్ధాకలితో ఉంటున్నారు, దయచేసి ఆ దిట్టాన్ని పెంచండి అని చెప్పేసి వేడుకున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈరోజు ఇంత ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రానికి స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలను పర్యవేక్షించడం కోసం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకు చెక్ పెట్టి నిజమైనటువంటి ఆధ్యాత్మిక వాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు రాష్ట్రంలో ఎవరు లేరా అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా ఎవరైతే హిందూ మత వ్యాప్తి కోసం, తిరుమల శ్రీవారి నామాన్ని నలుదిశలా వ్యాపింపజేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పోగొడుతున్నారో, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించాలి. కనీసం ఒక చిన్న అటెండర్ పోస్ట్కి వెళ్తే క్వాలిఫికేషన్ అడతారు, కానీ తిరుమల శ్రీవారి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎవరన్నా వెళ్తే వాళ్ళకి క్వాలిఫికేషన్తో పని లేదు. గత ప్రభుత్వం ఇందాక మనం చెప్పినట్టు ఆ 3 మీద అన్ని కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసు నిందితుని తీసుకొచ్చి తిరుమల శ్రీవారికి సేవ చేయమని చెప్పినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈరోజు క్షేత్ర ప్రాశస్త్యం రోజు రోజుకి మసకబారిందని చెప్పుకోవచ్చు. అయితే రాజు ఒక ఫైనల్ ఒక అంశం కంక్లూడ్ చేయండి. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది? ఇన్ని రోజులు ఎందుకు ఇంకా వేచి చూస్తూ ఉంది ఎంపిక చేయకుండా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాలనాపరమైనటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టింది అని చెప్పేసి మనకు బయట తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇది నామినేటెడ్ పోస్ట్గా భావించడం వల్ల తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు రేపు బ్రహ్మోత్సవాలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో బ్రహ్మోత్సవాల్లో ధర్మకర్తల మండలి ఉంటే అది భక్తులకి సంబంధించినటువంటి బాగోగులను చూసేందుకు అవకాశం ఉంటుంది. కానీ అది కూడా లేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఎవరు సరైనటువంటి వాళ్ళు అనేటటువంటి ఎంపిక ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తోంది అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా గత పాఠాలను గుణపాఠాలుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ధర్మకర్తల మండలిలో నియమించేటటువంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి, ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ కాండక్ట్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన ఏంటి, ఈ అంశాలన్నిటి పట్ల కూడా
క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఒక చిన్న ఉద్యోగానికి పోతే అక్కడికన్నా పోలీసులకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురామంటారు. కానీ తిరుమల శ్రీవారికి సంబంధించి స్వామివారి సేవ చేసేటువంటి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించేటప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి ధర్మకర్తల మండలిలో పెడుతున్నారు. వాస్తవంగా ఇది దేవాదాయ శాఖకు సంబంధించి ఏ ఆలయాలకైనా సరే ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి నో డ్యూస్ సర్టిఫికేట్ అడుగుతారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అవి ఏమీ లేకుండా ఎవరికి నచ్చితే వాళ్ళు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మాన్యువల్స్ మార్చి స్వామివారి సేవ చేసేందుకు ఇలాంటి వాళ్ళందరూ కూడా పంపించడం వల్ల ఈ రోజు ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి దేశం మొత్తం కూడా కోడైకూస్తుంది. ఈరోజు తిరుమలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రతి హిందూ కూడా గుండె రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల శ్రీవారిని తీసుకొచ్చి పెట్టారా అనేటటువంటి ఆవేదన ప్రతి భక్తుడికి కూడా మెదులుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.